హల్లెలూయా. దేవుడి నామంలో కూడొచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు మనము ధ్యానం చేయబోయేటువంటి వాక్యము యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనము. ఒక్క వచనమే మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. ఇదొక్క వచనాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. అందరం కలిసి ఈ మాటను చదువుదామా మరలా? సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. ఈ మాట జనరల్గా మనం చదువుకుని వెళ్ళిపోతూ ఉన్నప్పుడు సొమ్మసిల్లే వారికి దేవుడు బలమిస్తాడంట, శక్తిహీనులకు దేవుడు బలాభివృద్ధి కలుగజేస్తాడు అని జనరల్గా చదువుకుని వెళ్ళిపోతాం మనం. ఈ మాటలో ఉన్నటువంటి గొప్ప పవర్ ఉంది ఈ మాటలో. ఎందుకంటే బలము తనదని సెలవిచ్చాడంట దేవుడు. బలం ఎవరిది? మన దేవుడిదే. మన దేవుడు ఎంత బలవంతుడో ఈ 40వ అధ్యాయంలోనే మనం చూస్తాము. పుడిసిటితో ఆయన జలాన్ని కొలిచినవాడంట, జానతో ఆకాశాన్ని కొలిచినవాడంట. 12వ వచనం ఉంటుంది చూడండి. భూమిలోనున్న కొలపాత్రలో మట్టిని ఉంచాడంట, త్రాసులో పర్వతాలను తూచాడంట. ఆయన ఎంత శక్తిమంతుడో ఎంత బలవంతుడో మనకి తెలుసు. మనకి తెలిసే ఉంది అనే సంగతి కూడా దేవుడికి తెలుసు. అవును కదా? 40:28వ వచనంలో చూస్తే యెషయా ఇక్కడ మాట్లాడుతూ అంటాడు, ఈ విషయాలన్నీ మీకు తెలియదా? మీరు వినలేదా? బూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు అనేటువంటి మాట మీరు ఎప్పుడు వినలేదా అని అడుగుతున్నాడు ఆయన మనల్ని. ఈరోజు విన్నామా మనం? మీరు ఎప్పుడు వినలేదా? ఈ సంగతులు మీకు తెలియవా అని అడుగుతున్నారు ఈయన. అంటే ఈరోజు ఒక ప్రశ్న అడుగుతున్నాడు దేవుడు మిమ్మల్ని అందరినీ. ఈరోజు చాలామంది ఇంకా రాలేదు, వాళ్ళని కూడా అడగాలనుకున్నాడు ఆయన, కానీ రాలేదు వాళ్ళు. సాయంత్రం రేపు పొద్దున్న అడుగుతారు ఆయన వాళ్ళని. మీకు మీ దేవుడు చాలా గొప్ప దేవుడు అని తెలుసా? తెలుసా అందరికీ? మనందరికీ తెలుసు కదా, మన దేవుడు చాలా గొప్ప దేవుడు. ఆయన సొమ్మసిల్లిన వారికి ఏం చేస్తాడంట? ఆయన బలం ఇస్తాడంట. సొమ్మసిల్లిన వారికి, శక్తిహీనులకు బలాభివృద్ధిని కలుగజేస్తాడంట. ఈ రోజుల్లో మనం ఎక్కడ చూసినా, క్రైస్తవ్యంలో ఎక్కడ చూసినా, లేదంటే మనం లోకంలో ఎక్కడ చూసినా అందరూ బలము తగ్గిపోయిన వాళ్ళు కనబడుతున్నారు మనకి. అంటే శరీర బలము, ఆత్మీయ బలము, మానసిక బలం కూడా. ఎక్కడ చూసినా మాకు బలము సరిపోవడం లేదు, మేము ఈ పని చేయలేకపోతున్నాం, ఈ ప్రార్థనలు చేయలేకపోతున్నాం, ఇది మేము నడిపించలేకపోతున్నాం, ఈ ఇంటిని మేము చూసుకోలేకపోతున్నాం, పిల్లల్ని మేము చక్కబెట్టుకోలేకపోతున్నాం, రెండు కూడా మేము చేయలేకపోతున్నాం. మా పిల్లల యొక్క విషయాల గురించి మేము వేసారిపోయాం, దిగజారిపోయాం, అసలు మాకు బలం సరిపోవట్లేదు. ఈ మాటలు విన్నారా? మీరు ఎప్పుడైనా మాట్లాడామా? ఈ మధ్యకాలంలో మాకు అసలు శక్తి సరిపోవట్లేదు. అది శరీర బలమే అనుకోండి, లేదంటే ఆత్మీయ బలం కూడా. ఆత్మీయంగా బలంగా ఉన్నవాళ్ళు వేరే రకంగా ఉంటారు. ఆత్మీయంగా ఏమంటారు, బలహీనం అయిపోయిన వాళ్ళు ఇలా సొమ్మసిల్లిపోతారు అన్నమాట. వాళ్ళు సొమ్మసిల్లిపోయి పెయింట్ అయిపోయి, ఇక మేము నడవలేము, ఇంకా వెళ్ళలేము, మా వల్ల కాదు, మేము ఇది చేయలేము, మేము అస్సలు ఇంకా ముందుకు ఒక అడుగు కూడా వేయలేకపోతున్నామని వాళ్ళు ఏమైపోతారంటే సొమ్మసిల్లిపోతారంట. ఎప్పుడు అంటే వాళ్ళకి బలం కోల్పోయినప్పుడు. అలాంటి సొమ్మసిల్లిన వారికి దేవుడు ఏం చేస్తాడంట? బలం ఇస్తాడంట అండి. హల్లెలూయా. ఆయన ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తాడు ఆ బలం? ఆయన దగ్గర నుంచే. హల్లెలూయా చెప్పండి. ఆయన బలాన్ని మనకి ఇస్తాడంట. హల్లెలూయా. అప్పుడు మనం సొమ్మసిల్లిపోతామా? ఒక్కసారి ఆలోచించండి మీరు అందరూ కూడా. ఆయన దగ్గర ఉన్నటువంటి బలాన్ని కొంచెం తీసి ఇలా ఇస్తాడట. హల్లెలూయా. అప్పుడు ఈ యొక్క సమస్యల్లో, ఈ శోధనల్లో, ఈ బాధల్లో, ఈ బంధకాల్లో, ఈ ఇరుకుల్లో ఎవరైతే సొమ్మసిల్లిపోయే స్టేజ్లో ఉన్నారో వాళ్ళకి ఏం కలుగుతుంది అప్పుడు? మామూలు బలం కాదు. ఈ లోకంలో ఏదో తీసుకుని చాలా బలం పొందుకుందామని తినేసేటువంటి ఆ బలం కాదు. ఇంకా మనం ఏదో బలం కోసం ఎక్స్ట్రావి చేసేటువంటి బలం కూడా కాదు, కానీ ఆయన బలాన్ని ఆయన మనకిస్తాడంట. హల్లెలూయా. లోకంలో చాలా సమస్యలతో చాలామంది ఏడవబడుతున్నారు. మన మటుకు మీకు మీ ఇంట్లో ఉన్న సమస్య మీకు చాలా పెద్దది, మీ ఒంట్లో ఉన్న సమస్య మీకు చాలా పెద్దది. మనం లోకంలో కనుక చూసినప్పుడు ఎలా ఉన్నారంటే దిగజారిపోయిన స్థితిలో భయంకరంగా. ఒక్క రోగి ఇంట్లో ఉంటే, ఒక అనారోగ్యం గల ఒక రోగి ఇంట్లో ఉంటే, ఒక బిడ్డ ఇంట్లో ఉంటే, నిన్న రాత్రి నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది.
ఎప్పుడో 16 సంవత్సరాల క్రితం 17 సంవత్సరాల క్రితం నా దగ్గర రక్షణ పొందిన కుటుంబమే అది. తరువాత ఆయన ప్రతాప్ అని, ఆయన కూడా ఒక చర్చి పాస్టర్గా ఉన్నాడు. వాళ్ళకి పాప పుట్టింది. ఆ పాప పుట్టినప్పుడు మన చర్చి మీద ఉన్న అభిమానం వాళ్ళకి, అంటే మన దగ్గర రక్షించబడ్డారు ఆ కుటుంబం అంతా. అయితే రక్షించబడిన అభిమానం, ఆ పాప పుట్టిన తర్వాత వెంటనే ఆ పాపకి నిస్సి అని పేరు పెట్టుకున్నారు వాళ్ళు. నిస్సి అని పేరు పెట్టుకున్నారు. ఆ పాప చాలా బాగుంది, చాలా అందంగా ఉంది, చాలా చక్కగా ఉంది. ఎదుగుతూ ఉన్న క్రమంలో ఇప్పుడు ఇంటర్ చదువుతుంది ఆ పాప. నరము అంటే బ్రెయిన్లో ఉన్నటువంటి ఒక నర్వ్, అక్కడి నుంచి కాలు వరకు ఒక నర్వ్ ఉంటుందంట. బ్రెయిన్ నుంచి కాలు వరకు ఉన్నటువంటి ఒక నర్వ్ ప్రాబ్లం అయింది. దానిపైన ఆ లేయర్ ప్రాబ్లం అయింది. ఎన్ని హాస్పిటల్స్ తిప్పుతున్నారో, రాయవెల్లూరులో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో. ఆ పాప వీల్ చైర్కే పరిమితమైంది. 16 సంవత్సరాలు వచ్చాయి ఆ పాపకు ఇప్పుడు. మరి ఇంటర్ ఎగ్జామ్స్ కూడా తీసుకెళ్ళి ప్రిన్సిపల్ రూమ్లో వీల్ చైర్లోనే కూర్చోపెట్టి ఆ పాపతో అక్కడ రాయించారు. ఏ గ్రేడ్లో ఆ పాప పాస్ అయింది. 10 రోజులు చదువుకుందంట మంచం మీద పడుకొని. అంటే అంతా మంచిగానే ఉంది. అసలు ఆ తండ్రి ఆ సమస్య గురించి నాకు చెప్పలేకపోతున్నాడు అనమాట. అసలు ఏంటి ప్రాబ్లం పాపకి అంటే, కొంచెం చెప్పి నేను చెప్పలేను, తనతో మాట్లాడండి అక్క అని ఇచ్చేస్తున్నాడు అబ్బాయి. అంటే తల్లితో మాట్లాడండి, నేను నా కుమార్తె యొక్క ఈ యొక్క అనారోగ్యం గురించి వివరించి చెప్తుంటే నేను తట్టుకోలేను. కూర్చోలేదు, నించోలేదు, హాఫ్ ఇలా బెండ్ అయి పడుకునే ఉండాలి, నేనే ఎత్తుకుని తీసుకొని రావాలి. ఈ మాటలు తను చెప్తూనే సొమ్మసిల్లిపోతున్నాడు. ఆయన సేవకుడు, పాస్టర్ ఆయన. సొమ్మసిల్లిపోతున్నారన్నమాట. ఒక రోగి, ఒక బిడ్డకి అనారోగ్యం చేస్తే, ఒక ఇంట్లో ఒక వ్యసనపరుడైనటువంటి భర్త, బిడ్డ, లేదంటే ఒక అల్లుడు వచ్చాడంటే చాలు, ఇంకా ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ పరిస్థితి, వాళ్ళు ఇంకా దిగజారిపోయి సొమ్మసిల్లిపోతున్నారా? సొమ్మసిల్లిపోతారు. ఇంకా పడుకుంటే పడిపోతే అవ్వదని ఏదో బలం తెచ్చుకొని లేచి మందిరానికి వచ్చి కూర్చుంటున్నాను తప్ప మనం. ఇంకా నిరీక్షణ లేని అన్యులైతే వారి పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. అయితే నేను ఈరోజు ఏర్పరచబడిన దేవుని బిడ్డలతోనే మాట్లాడుతున్నాను. ఇక్కడ కూర్చున్న మనం అవ్వచ్చు, బయట ఉన్నటువంటి భయంకరమైన పరిస్థితులు అవ్వచ్చు, ఎటువంటి సమస్యలు, శోధనలు. ఒకరోజు సమస్య సరే తట్టుకుంటాం, 2 రోజులు తట్టుకుందాం, వారం రోజులు తట్టుకుందాం. క్యాన్సర్ పేషెంట్ ఉన్నటువంటి హౌస్ ఉంది. చెప్తారు డాక్టర్ గారు ముందే, డేస్ అలా పాస్ అవుతూ ఉంటాయి. ఆ ఇంట్లో ఆ సమస్యలిపోతారు అన్నమాట. ఆ సమస్య నిమిత్తమే ట్రీట్మెంట్ ఇప్పించి ఇక వాళ్ళకి అసలు దేవుడు ఉన్నారా? దేవుడు కలగజేసుకుంటాడా? దేవుడు పట్టించుకోడా? అసలు మరీ ఇంత శ్రమ పెట్టేస్తాడా దేవుడు అని అలాంటి ఒక సమస్య ఇంట్లో ఉంటే భయంకరమైన టార్చర్ వాళ్ళు అనుభవిస్తూ సొమ్మసిల్లిపోతూ ఉంటారు. వాళ్ళ బలం దిగజారిపోతూ ఉంటుంది. అది మానసిక బలం అనుకోండి, శరీర బలం అనుకోండి, ఆత్మీయ బలం అనుకోండి, ఆర్థిక బలం కూడా, ఇవన్నీ కూడా పూర్తిగా దిగజారిపోతూ ఉంటాయి అన్నమాట. ఆ సమయంలో సొమ్మసిల్లిపోతున్న వారి దగ్గరికి వచ్చి యెషయా ఏమంటున్నాడంటే, ఇజ్రాయేలీలు ఇలాంటి స్థితిలో ఉన్నారు. ఇజ్రాయేలీలు ఎందుకున్నారంటే వారు చేసిన తప్పిదాలను బట్టి వాళ్ళు అలా ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వచ్చి ఆయన అంటున్నాడు, నీవెప్పుడు వినలేదా? నీకు తెలీదా దేవుని గురించి అని అడుగుతున్నాడు ఆయన. ఇప్పుడు మనమే అవ్వచ్చు, యూట్యూబ్లో వింటున్నటువంటి క్రైస్తవులు అవ్వచ్చు. వాళ్ళు విన్నారా దేవుడి గురించి? విన్నారు. ఆయన గురించిన సంగతులు వాళ్ళకి తెలుసు. కాబట్టి ఈరోజు కేవలము మరి అల్పురాలనైనా నా ద్వారా వాళ్ళతో మాట్లాడుతున్నారు దేవుడు. ఏమనంటే, మీరు తెచ్చుకునేటువంటి బలము, మీకు ఇవ్వబడిన బలము అది ఆర్డినరీది కాదు, ఆయన బలం. అది ఆయన మందిరం ఆవరణలోనికి ఎప్పుడైతే మీరు వచ్చి కూర్చున్నారో, ఆ పరిస్థితుల వల్ల నీవు సొమ్మసిల్లే స్టేజ్లోనికి వెళ్ళిపోకుండా ఆయన బలాన్ని మనకి ఇచ్చినప్పుడు అది అద్భుతంగా ఉంటుంది. అది అనుభవించిన వారికి అది ఖచ్చితంగా తెలుస్తూ ఉంటుంది. ఇక అన్నీ ఉద్యోగ సమస్య ఉంటుంది ఒక్కొక్కరికి. ఇప్పుడు కాకపోతే ఇప్పుడు మంచి ఉద్యోగం వస్తుంది అని ఏదో 10,000 రూపాయల జీతానికి జాయిన్ అవుతాడు ఒక అబ్బాయి, చదువుకుంటాడు ఇంజనీరింగ్ వరకు. 10,000 ఏదో పర్వాలేదులే, అందాక దీంట్లో ఫస్ట్ జాయిన్ అవుదామని. ఆ తర్వాత ఇంకెంతకీ రాదు ఉద్యోగం. ఈ లోపల అతనికి వయసు వస్తుంది, వివాహం అవుతుంది, బిడ్డలు కలిగేస్తూ ఉంటారు. సరిపోదు, ఇది సంపాదన సరిపోదు. ఎలా వెళతారు వాళ్ళు? గెటాన్ అవ్వడానికి అసలు అవ్వదు. సొమ్మసిల్లిపోతూ ఉంటారు వాళ్ళు. ఇంకా దేవాని వాగ్దానం ఉంది మా పక్షంగా. ఏంటయ్యా ఇది? ఏంటయ్యా? వాళ్ళు వెళుతున్నటువంటి మార్గం వాళ్ళకి చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. ఒకానొక దినాన్ని విసుగొచ్చేస్తుంది దేవుని మీద. వాళ్ళు ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటారు అన్నమాట. ఇది సొమ్మసిల్లిపోవడం అంటే. ఇంకా బిడ్డలు కలగడం గురించి ఎదురు చూసి ఆ విధముగా వాళ్ళు బలహీన పడిపోతూ ఉంటారన్నమాట.
ఇంకా బిడ్డల వివాహాలు జరగడం కోసం ఈ రోజుల్లో అది పెద్ద సమస్య. అది పెద్ద సమస్య అయిపోతుంది. వయసులు అయిపోతున్నాయి, బిడ్డలకి వివాహాలు జరగట్లేదు. పిల్లలకి 25 ఏళ్ళు, 30 ఏళ్ళు, 35 ఏళ్ళు అలా పెరిగిపోతూ ఉన్నాయి. సరైన సంబంధం రావట్లేదు. ఆ ఇంట్లో అన్నీ ఉండొచ్చు, అన్నీ కలిగి ఉండొచ్చు. చాలా సొమ్మసిల్లిపోతున్నటువంటి స్థితిలో పెళ్ళి కావాల్సిన పిల్లలు అలా అయిపోతున్నారు. తల్లిదండ్రులు అలా విపరీతంగా బాధ అనుభవిస్తూ ఉంటారు. మనకు పైకేం కనిపించరు. మనం అందరం మామూలుగా మన లోపల ఉన్నటువంటి సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులను బయటికి ఎక్స్పోజ్ చేయడానికి అవ్వదు. కొన్ని సందర్భాల్లో మనకి బలం ఉంది, ఖచ్చితంగా బలాభివృద్ధి దేవుడు మనకి కలుగజేస్తున్నాడు కాబట్టి ఈ మాత్రం తట్టుకుని మనం ఇక్కడ కూర్చోగలుగుతున్నాం. కాకపోతే ఒకే ఒక్కటి ఈరోజు దేవుడు జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నాడు. ఈ సమస్యల్లోంచి, ఈ శోధనల్లో నుంచి, ఈ ఇరుకుల్లో నుంచి, ఈ బాధల్లో నుంచి, సొమ్మసిల్లే స్థితిలో నుంచి నువ్వు ఎక్కడికి వెళతావంటే, అంటే బలాభివృద్ధి ఎలా పొందుకుంటావో 129వ కీర్తనలో కీర్తనాకారుడు చక్కగా చెప్తా ఉన్నాడు. అక్కడ 129వ కీర్తనకు వచ్చేయండి. కీర్తనల గ్రంథము 129. ఇక్కడ ఉన్నటువంటి పైన కీర్తనలన్నీ చాలా బాగుంటాయి. బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాలు, పెళ్లి కూతురుని చేసినప్పుడు, పెళ్లి కొడుకుని చేసినప్పుడు ఇవన్నీ చదువుతూ ఉంటాం మనం. పైన ఉన్నవి 127, 128 ఇవన్నీ అలా చదువుతాం. 129 దగ్గరికి వచ్చేటప్పటికి చాలా డిఫరెంట్గా ఉంటుంది ఆ కీర్తన. తీసారా? యాత్ర కీర్తన అని ఉంది. ఇజ్రాయేలు ఇట్లనును, నా యవ్వన కాలము మొదలుకొని పగవారు నాకు అధిక బాధలు కలుగజేయచ్చు వచ్చిరి. నా యవ్వన కాలము మొదలుకొని నాకు అధిక బాధలు కలుగజేయచ్చు వచ్చిరి, అయినను వారు నన్ను జయింపలేకపోయిరి. హల్లెలూయా. ఇది ఇజ్రాయెల్ కంట్రీ గురించి మాట్లాడుతున్నటువంటి మాటలు అన్నమాట. ఎవరి గురించి? ఇజ్రాయేలు కంట్రీ గురించి మాట్లాడుతున్నటువంటి ఒక చిన్న కీర్తన అది. దాంట్లో పెద్ద మెసేజ్. ఇజ్రాయెల్ కంట్రీ గురించి ఈ కీర్తనాకారుడు అంటే వాళ్ళ యాత్ర కీర్తనల్లో ఈ మాటలు వాళ్ళు మాట్లాడుతూ, యవ్వన కాలం మొదలుకొని పగవారు అంటే మన మీద పగబెట్టుకున్నవారు, మనల్ని శోధించేవారు, మనల్ని చంపాలని చూసేవారు పగవారు వాళ్ళు. అలాంటి పగవాళ్ళట యవ్వన కాలము అంటే, యవ్వన కాలము అంటే జస్ట్ మనకు ఊహ తెలిసిన దగ్గర నుంచి. మీలో కొంతమంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు. మీకు ఊహ తెలిసిన దగ్గర నుంచి సమస్య మీద సమస్య, శోధన మీద శోధన, ఏడుపు, ఇంట్లో బాధలు, ఇరుకులు, ఇబ్బందులు. ఊహ తెలిసిన దగ్గర నుంచి ఇంటి దగ్గర అలా పడొచ్చామండి. మళ్ళీ పెళ్లి చేసుకొని వచ్చాము, ఇక్కడ అవే. ఆ తర్వాత ఇంకా మేము అలా ముందుకు వెళుతున్నాం, మళ్ళీ పిల్లలతో అదే బాధపడుతున్నా నేను. మరలా ఇంకా ఇలా ఉన్నప్పుడు, మొదట పెళ్లి చేసుకున్నప్పుడు మా ఆయన బాగానే ఉన్నాడండి, ఇప్పుడు మళ్ళీ వేరేగా. యవ్వన కాలం మొదలు నా ఇంట్లో నాకు ఊహ తెలిసింది మొదలు పగవాడు నా మీద కక్ష పెట్టుకున్నట్టు, మా ఇంటి మీదే గురి నిలిపినట్లు, మమ్మల్నే టార్గెట్ చేసినట్లు, శోధన మీద శోధన, సమస్య మీద సమస్య అలా వస్తూనే ఉంది. అధిక బాధలు నా పగవాడు నాకు కలుగజేశాడు, అయినను అవన్నీ కూడా నన్ను, హల్లెలూయా, అవేవి నన్ను జయింపలేకపోయాయి. అక్కడ వాళ్ళందరూ ఎలా ఉన్నారంటే, అలాంటి పగవాడు ఎలా ఉన్నాడంట అంటే, నా మీద పగబెట్టుకున్నవాడు సిగ్గుపడి వెనక్కి మళ్ళీపోవాలి ఖచ్చితంగా. వాడు మళ్ళీ పోయాడని చెప్తున్నాడు. సియోను మీద పగవారు అందరూ సిగ్గుపడి వెనకకి త్రిప్పబడుదురుగాక, వారు ఇంటి మీద పెరుగు గడ్డి వలె నుందురు, ఎదుగక మునిపే అది. ఇప్పుడు మనకు వచ్చిన సమస్యల గురించి బైబిల్ ఏం మాట్లాడుతుందంటే, ఎలా ఉందంట, ఇంటి మీద మొలిచే గడ్డి ఎంతకాలం ఉంటుంది? ఇంటి మీద గడ్డి మొలిచిందండి, అది ఎంతకాలం ఉంటుంది? అది ఎంతో కాలం ఉండదు. కానీ మొలిచినప్పుడు ఎలా ఉంటుందంటే చాలా పచ్చగా, చాలా ఫాస్ట్ గ్రోత్ దానికి. అసలు చూసినప్పుడు అమ్మో ఎంత నేను వేసినటువంటి ఇంకొక విత్తనం ఇంకా భూమిలోకి వెళ్ళేది, ఇంకా మొలక రాలేదు, ఇది నిన్న చూసేసరికి ఈ రోజు లేదు, ఎంత ఫాస్ట్ గ్రోత్ ఇది అని దాన్ని చూసినప్పుడు చాలా ఫాస్ట్గా ఎదిగిపోయినటువంటి ఒక పచ్చగా ఉన్నటువంటి గడ్డిలాగా అది మొలుస్తుందంట. కానీ ఇంటి మీద మొలిచిన గడ్డి ఎటువంటిదో నీ సమస్య అటువంటిది అన్నాడు దేవుడు. ఈరోజు ఖచ్చితంగా నువ్వు బలం తెచ్చుకోవాలి. ఈరోజు ఆయన బలము నీకు ఇస్తే దాన్ని గడ్డిలాగా చూస్తావు నువ్వు. ఆ సమస్యని రాని ఎన్నొస్తాయో రాని, అది నన్ను ఏం చేస్తుంది? ఎందుకంటే దాని అంతటికంటే బలమైన దేవుడు నాతో ఉన్నాడు. హల్లెలూయా.
అంతే తప్ప ఈ సమస్యల్లో నువ్వు దిగజారిపోయి, నువ్వు సొమ్మసిల్లిపోయి, నీ బలము ఉడిగిపోయి, నువ్వు వెళ్ళిపోయి ఏడుస్తూ కూర్చొని, నీ వెళ్ళిపోయి అంత మనోవేదన పెట్టుకొని, నీ ఆరోగ్యాన్ని పాడు చేసేసుకొని, నీవు దిగజారిపోయి అసలు దేవునిలోనే ఉండకుండా, ఇంకా దేవునిలో ఉండకుండా ఏం చేస్తారు వాళ్ళు? పోనీ నిజంగానే మనోవేదన పెట్టుకున్న వాళ్ళు ఏం చేయాలి? ఒక మూలకు వెళ్ళిపోయి మంచం మీద కూర్చొని తలుపులన్నీ వేసేసుకొని, కిటికీలన్నీ వేసేసుకొని, లైట్లన్నీ ఆర్పేసుకొని ఆ మూలను కూర్చొని ఏడవాలి. కానీ వాళ్ళు అలా చేయట్లేదు. టీవీ వేసుకొని, ఏసీ ఆన్ చేసుకొని, కాళ్ళు చాపుకొని, మనోవేదన ఇలా చేయట్లేదా? మనోవేదన మరి బెంగంటే ఏంటి? కొత్త కొత్త డ్రెస్సులు కొనుక్కొని బాగా తయారైపోయి, అంటే ఆల్టర్నేట్ అలా బీచ్కి వెళ్ళొచ్చి, అలా పార్క్కి వెళ్ళొచ్చి, మనసు బాగోలేదని ఇలా చేస్తుంది క్రైస్తవ్యం. అదా మనోవేదన? నీవు నిజంగా దిగజారిపోయి సొమ్మసిల్లే స్థితిలో ఉంటే అసలు నీకు అపవాది ఏం చేస్తున్నాడు? బాగా తయారవు, ఇంకా బాగా తయారవు, బాగా జంతువులు వండుకొని తినే. అంటే కొంతమందట రిపోర్ట్స్ ప్రకారం మనోవేదనతో ఉన్నవాళ్ళు వెయిట్ ఎక్కువ పెరిగిపోతారంట. ఎందుకంటే ఏం చేయాలో తోచక తినేస్తుంటారంట. ఇదంట మనోవేదన అంటే ఈ రోజుల్లో. ఒకవేళ నువ్వు అలా ఉన్నావేమో ఒకసారి చూసుకోండి. దేవుని దగ్గర, ప్రార్థన దగ్గర మాత్రం విసిగిపోయినట్లు బిల్డప్లు ఇస్తున్నారు. విసిగిపోయాం, ఇంకెంతకాలం చేయం ప్రార్థన, ఎంతకాలం చేయం, ఎలా అయినా అదే పరిస్థితి ఉంది, మేము ప్రార్థన. మరి నువ్వు కొత్త డ్రెస్సులు కొనుక్కోవడం మానేసావా? టీవీ చూడడం మానేసావా? ఎంటర్టైన్మెంట్ మానేసావా? దగ్గర ఉన్న పెళ్ళిళ్ళకి వెళ్ళడం మానేసావా? ఫంక్షన్కి వెళ్ళడం మానేసావా? అంటే లేదు, అవన్నీ చేస్తూనే ఉన్నావు. దాన్ని మనోవేదన అంటున్నావు. మళ్ళీ ఇక్కడ కూర్చొని అసలు మాకు ఎంతో మానసిక వేదన లోపల ఉందంటున్నావు. అంటే అర్థం చేసుకోవాలి, శాతాను ఒడిలో వాళ్ళు ఆల్రెడీ వెళ్ళి కూర్చుండిపోయారు. అక్కడ కూర్చుండిపోయారు. దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రం వాళ్ళకి బలం సరిపోవట్లేదంట. నీవు చూస్తున్నటువంటి ఆ సమస్య గడ్డి పరక లాంటిది. నీవు అదే గనుక అదర్ సైడ్ వెళ్లకుండా నువ్వు ఇదే దేవునిలో నువ్వు వచ్చినప్పుడు మొదటి ప్రేమతో ఎలా ఉన్నావో అదే బలముతో గనుక నీవు కొనసాగు. ఆయన ఎలా నిలవబెడతాడంటే నీ ముందర నీ శత్రువులు మట్టిలోకి వెళ్ళిపోతారండి. నీవు చూచుచుండగానే ఆ సమస్య మట్టిలో కప్పెట్టబడుతుంది. అదే జరిగింది ఇక్కడ ఇజ్రాయేల్ కంట్రీ మీద పగవారు పగబట్టి అంటే ఇజ్రాయేల్ కంట్రీ ఇలా పుట్టినప్పుడు దగ్గర నుంచే ఇజ్రాయేల్ కంట్రీ మీద శాతానుడికి పగ, ఇజ్రాయేలీల మీద శాతానుడికి కోపం, కక్ష. అందుకని ఫరో దగ్గర నుంచే మొదలు పెట్టాడు, ఈ జాతిని లేకుండా చేయాలి. జాగ్రత్తగా వినండి, ఈ జాతిని అసలు లేకుండా చేయాలి. అసలు వీళ్ళ యొక్క సంతానాభివృద్ధి జరగొద్దు, అసలు వీళ్ళకి మగబిడ్డలనే ఉంచొద్దు, వాళ్ళకి అసలు మగబిడ్డలనే బ్రతకనివ్వద్దు. అక్కడ మొదలుపెట్టాడు శాతానుడు. ఫరో ద్వారా మొదలుపెట్టాడు. వాడు అణుస్తూనే ఉన్నాడు, మగవాళ్ళతో వెట్టి చాకరీ చేయిస్తూనే ఉన్నాడు, అణుస్తూనే ఉన్నాడు. ఆగిపోయిందా అక్కడ? వాళ్ళు దినము వాళ్ళు ఏమయ్యారంట? సంతానాభివృద్ధి. హల్లెలూయా. అంత మాత్రమే కాదు కానీ వాళ్ళ శరీర బలము, ఆ శరీర సౌష్ఠవం చూసినప్పుడు ఫరోకి భయం వేసిందంట. ఏంటి వీళ్ళు వెట్టి చాకరీ చేయిస్తున్నాను నేను వీళ్ళతో, ఈ స్త్రీలు ఏంటి ఇంత చురుకుగా ఉన్నారు, నాకు నడువు నొప్పి, కాళ్ళు లాగేస్తున్నాయి, తలపోటు వచ్చేస్తుంది, జ్వరం వచ్చినట్లుంది, ఈరోజు రాను, చాలా నీరసంగా ఉంది, ఇంకొక దానికైతే పరిగెత్తేస్తారు. ఇవన్నీ అంటే అప్పట్లో ఉన్నటువంటి హెబ్రీ స్త్రీల గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు మనం అలాగే ఉండాలి. అప్పుడు వాళ్ళు ఎవరు అలా చెప్పట్లేదేంటి? మన ఈజిప్షియన్ స్త్రీలేమో కొంచెం ప్రెగ్నెన్సీ వస్తే ఇంక మంచం నుంచి దిగట్లేదేంటి? ఈజిప్షియన్ స్త్రీలేమో ఇలా ఉన్నారు, హెబ్రీ స్త్రీలు ఎలా ఉన్నారు? ఇంకా అసలు ప్రెగ్నెన్సీయా ఇంకోట అది మాకు అంత అనవసరం, అన్నీ మేమే చేసేసుకుంటాం ఇంట్లో అంటున్నారు వాళ్ళు. మంత్రసానులు రాకుండానే డెలివరీ కూడా చేసేసి నడుము కూడా గట్టి కట్టేసుకుని మళ్ళీ వెళ్ళిపోయి ఏమీ లేనట్లు పని చేసుకుంటున్నారట వాళ్ళు. వాళ్ళని చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది వాళ్ళకి. హెబ్రీ స్త్రీలు ఏంటి ఇంత చురుకైన వాళ్ళు? చెప్తున్నారు మంత్రస్థానులు రాజు దగ్గరికి వెళ్ళి చెప్తున్నారు, అయ్యా ఈజిప్షియన్ లేడీస్ లాంటి వాళ్ళు కాదు హెబ్రీ స్త్రీలు, వాళ్ళు వేరు. హల్లెలూయా. ఈరోజు సమస్యలు అన్యులకి వస్తున్నాయి, మనకి వస్తున్నాయి. వాళ్ళలాగే సోలిపోతావా నువ్వు కూడా? వాళ్ళలాగే సొమ్మసిల్లిపోతారా? ప్రార్థనకి ఇంక అలా రావడం లేటు చేసేసుకుని కూర్చుంటారా ఇంటి దగ్గర? ముందున్నటువంటి ఆసక్తి లేదే అనేక మందిలో ఈరోజు. ఎందుకు? నీ యవ్వనంలో ఉన్న ఆసక్తి ఎందుకు లేదు? నీ ముందున్నటువంటి ఆసక్తి ఎందుకు లేదంటే కామన్ అయిపోయాయి అన్నమాట నీకు. ఇప్పుడు ఇలా ప్రార్థన చేయగానే అలా జరిగిపోవాలన్నమాట. అలా జరిగిపోయినా రారు. అన్నీ సవ్యంగా ఉంటే మాకు రావడానికి అవ్వట్లేదు, అసలు ప్లేస్ సరిగ్గా లేదు, లేకపోతే మేము రాలేము, మాకు వీలు కావట్లేదు, మాకు ఉద్యోగం వచ్చింది, మాకు వ్యాపారం
పెరిగిపోయింది, ఇంక మేము షాపులు చూసుకోవాలని అలాగా రావట్లేదు, ఇలాగా రావట్లేదు. కానీ ఈరోజు సొమ్మసిల్లే వాళ్ళ కోసం ఒకసారి దేవుడు మెసేజ్ చెప్తున్నాడు. ఒకవేళ ఎవరైతే నేను ఇందాక చెప్పినటువంటి కండిషన్స్లో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో, అంటే సమస్యల ద్వారా ఇంకా ఏడవబడిపోయి సొమ్మసిల్లిపోయే స్టేజ్లో ఉన్నారో వాళ్ళను ఇదిగో ఈ 129వ కీర్తన ఈరోజు మనకి ఒక గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొస్తుంది అనమాట. అయితే ఎవరు ఏం చేయలేకపోయారు? ఎవరిని? ఇజ్రాయేలీల్ని. ఇజ్రాయేలు వినుమని స్టార్ట్ అవుతుంది అది. ఎవ్వరు ఏం చేయలేపారు ఇజ్రాయేలీల్ని? ఫరో ఏం చేయలేపాడు. అక్కడ నుంచి మోషే వచ్చాడు. మోషే వచ్చిన తర్వాత అస్సలు ఏం చేయలేకపోయారు. అనేక బాధలు అక్కడ కలిగినాయి. అయినా సరే వాళ్ళకి ఏమీ కూడా శ్రమ రాలేదు. వాళ్ళందరూ చీకట్లో ఉన్నారు, వీళ్ళు వెలుగులో ఉన్నారు. వాళ్ళందరి ఇళ్లలో మరణం ఉంది, వీళ్ళ ఇంట్లో ఆశీర్వాదం ఉంది. వాళ్ళందరూ కూడా నశించిపోతున్నటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతున్నారు. వీళ్ళందరూ కూడా పాటలు పాడుచు సియోనుకు వెళుతున్నారు. హల్లెలూయా. వీళ్ళందరూ పాటలు పాడుచు కానానికి ఎర్ర సముద్రం దాటి ఎలా వెళుతున్నారు? వీళ్ళు సంతోషంగా కంజర్లు ప్లే చేసి, మనం చేస్తున్నది అదే, మనం అనుదినము చేస్తున్నది అదే. సమస్యలు లేవా వాళ్ళకి? ఉంటాయి, కానీ అవి మాకు గడ్డి లాంటివి. హల్లెలూయా. ఆ సమస్యని పెద్దదిగా చేసుకోకండి ఈరోజు ఎవ్వరు కూడా. అది మనకి గడ్డి. అది మరి ఎలాంటి గడ్డి? ఇంటి మీద మొలిచిన లాంటి గడ్డి. దాన్ని పట్టుకొని పొలోమని ఏడ్చుకుంటూ రాత్రి పగలు ఏడుపు మొహం పెట్టుకొని అసలు మన ఇంకా ఏదో చచ్చిపోయిన వాళ్ళలాగా, అంటే కోల్పోయిన వాళ్ళలాగా, బెంగ పడిపోయిన వాళ్ళ అలా ఉండడానికి దేవుడికి అస్సలు ఇష్టమే లేదు. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళ మీదకి వాళ్ళ తర్వాత ఇంకొక అటాక్ జరిగింది. తరువాత మాదీలు వచ్చారు, బబులోనీయులు వచ్చారు, పారసీకులు వచ్చారు కదా. దెబ్బ మీద దెబ్బ. నాకు వయసు వచ్చిన దగ్గర నుంచి దెబ్బ మీద దెబ్బ కొడుతూనే ఉన్నాడు పగవాడు, కానీ మళ్ళీ నేను పైకి లెగుస్తున్నాను. హల్లెలూయా. వాడు నన్నేమీ చేయలేడు. శత్రువా, నేను పడిపోయినా మరలా తిరిగి లేస్తా. హల్లెలూయా. నన్ను ఎవడేం చేయలేడు. ఈ శోధనతో నన్ను అణిచేద్దాం అనుకున్నావా నువ్వు? ఈ శోధన వచ్చింది ఇంక అంతే అయిపోయింది అనుకుని అలా వాళ్ళు దిగజారిపోతారు అనుకున్నావా? అస్సలు సమస్య లేదు. తర్వాత బబులోనీయులు వెళ్ళిపోయారు, మాదీలు వెళ్ళిపోయారు, పారసీకులు వెళ్ళిపోయారు, గ్రీకులు వచ్చారు. వీళ్ళందరూ ఎలా కనబడుతున్నారంటే, అమ్మో ఈ శక్తి ముందర మనం అసలు నిలబడలేం, ఈ గవర్నమెంట్తో మనం నిలబడలేం, ఈ వీళ్ళ శక్తి ముందర అసలు మనం ఏ పాటి వాళ్ళం, మనకు అసలు ఏ దిక్కు లేదు, మనము చెరలోనికి వచ్చినటువంటి బానిసల్లాగా ఉన్నాం ఇక్కడ. ఈ బబులోనీయుల దగ్గర మనం ఏం చేయగలం అనుకుంటున్నాం మనం అనేక సందర్భాల్లో. ఈ దేశం మనది కాదు, ఆ పేరు మనకు లేదు, మనల్ని ఏమన్నా చేసేస్తారేమో. రాని, శత్రువు యొక్క శోధన వస్తే రాని అన్నట్లు ఉండాలి క్రైస్తవుడు. ఆ శోధనలు మనల్ని ఏమి కూడా అసలు చేయలేవు, అసలు ఏమి చేయలేవు మనల్ని ఆ శోధనలు. అది నాకు కామనే అంది ఇజ్రాయెల్ ఏమంటుందంటే, ఆ శత్రువులు నాకు కామనే, నాకు వయసు వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను నేను అవి. రాని ఏం చేస్తుంది? అది ఏమీ చేయలేడు. నా పగవాడు నా కనుల ఎదుటే వాడు ఆ మట్టిలోనికి వెళ్ళిపోవడం నేను చూస్తా. హల్లెలూయా. ఈరోజు మాదీయ సామ్రాజ్యం లేదు, బబులోను సామ్రాజ్యం లేదు, గ్రీకు సామ్రాజ్యం లేదు, ఈజిప్ట్ ఎవ్వరు లేరు. ఎవరున్నారు? ఇజ్రాయెల్. హల్లెలూయా. హల్లెలూయా. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా అది. మరి ఎందుకు నువ్వు సమస్యకి భయపడిపోతున్నావు ఈరోజు అంటున్నాడు ప్రభు. ఈరోజు మీకు ఏ సమస్యలు ఉన్నాయి అవి నమ్మకంగా ఉండండి దేవుడి దగ్గర. నమ్మకస్తులకు దీవెనలు అంటారు. అనేక మంది నీ దగ్గరికి వచ్చి ఏం పాపం చేశారో, ఇలా ఈ పాపకి పిల్లలు పుట్టట్లేదు, ఇంకా ఏం దోషం ఉందో, ఇంకా ఏమి కీడుందో, అసలు మీరు ఏం చేశారో ఇవన్నీ కూడా వాళ్ళు అంటూ ఉంటే నువ్వు ఏడ్చేయాలా? వాళ్ళకి తెలియక అంటున్నారు. అన్యులు నీ ముందర పచ్చగా గడ్డిలా కనబడుతుంటే ఏడిపోచ్చేస్తుందా నీకు? అంత దిగజారిపోయినటువంటి ఆత్మీయ స్థితిలో ఉన్నావా నువ్వు ఈరోజు? అసలు దేనికి కూడా క్రైస్తవుడు బెదరకూడదు. జ్ఞాపకం పెట్టుకోండి. ఈరోజు మనకి 40 రోజుల విజ్ఞాపన ప్రార్థన, పౌరుషంతో ప్రార్థన చేయడానికి అవసరమైన వర్తమానం ఈరోజు చెప్తున్నాను నేను మీ అందరికీ. మీలో ఒక్కొక్కరు ఎలా దిగజారిపోయి ఉన్నారో, ఎక్కడికెక్కడికి పోయి ఉన్నారో, ఏమేమి చేసుకుంటున్నారో, ఎలా ఉన్నారో, ఇవన్నీ దేవుడు కండిషన్ చూపిస్తూనే ఉన్నాడు. ఎందుకు ఇలా అయిపోతారు అంటే, మీరు రోడ్డు పక్కన బొమ్మలు చూసారా? ఆ యొక్క సెప్టెంబర్ నెల, అక్టోబర్ నెల వచ్చేటప్పటికి బొమ్మలు తయారు చేస్తూ ఉంటారు. తయారు చేస్తూ ఉన్నప్పుడు మాకు ఇంటికి దగ్గరగా బొమ్మలు అలాంటి తయారు చేసేది ఉంది మాకు రాజమండ్రిలో. మాకు లేదు, అక్కడ ఒక టెంట్ ఉంది. ఆ టెంట్లో బొమ్మలు తయారు చేస్తుంటారు. బొమ్మలు తయారు చేశాక ఆ బొమ్మ పేకకి ఈ బొమ్మ పేకకి దండం కట్టి దాని మీదే బట్టలు వేసుకుంటూ ఉంటారు వాళ్ళు. అంటే ఇంకా పీక తయారు చేశారు కానీ ఇంకా చేతులు అవి తయారై ఉండవు. ఆ తర్వాత చేయి తెచ్చి అటాచ్ చేస్తుంటారు. తర్వాత ఈ చేతి తెచ్చి ఈ పాము తెచ్చి మళ్ళీ అటాచ్ చేస్తారు దానికి. అంటే దేనికి దానికి బొమ్మలు.
అలా ఊడిపోయి ఉన్నారు మీలో చాలామంది. అతికించు వాళ్ళని కొంచెం. ఇలాంటి స్టేజ్లో ఉన్నారు. పైకి బాగానే కనబడుతున్నారు అందరూ, కానీ ఇలాంటి స్టేజ్లో ఉన్నారు. అతికించుకో వెళ్ళి అన్నాడు ఆయన. ఎన్నిసార్లు ఈ వర్తమానాలు మనకు కావాలి? ఎన్నిసార్లు దేవుడు మనల్ని బలపరచాలి? సమస్యలు అస్సలు రావద్దా? మరి అసలు రావా? మనుషులు కాకపోతే ఇంకెవరికి వస్తాయి? వస్తే అలా దిగజారిపోతామా మనం? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. బ్రతికి ఉన్నామన్న పేరే కానీ మృతంగా ఉన్నటువంటి స్థితిలోనికి ఎప్పుడు క్రైస్తవులు వెళ్ళకూడదు. ఎస్పెషల్లీ ఈరోజు ప్రార్థనకు వచ్చిన మీరందరూ మరలా తిరిగి ఉజ్జీవింపబడాలి, రివైవ్ అవ్వాలి. ఈరోజు నిజంగా ఒక సత్క్రైస్తవుడు అయితే నీవు మరొకసారి బలాన్ని నీవు తెచ్చుకోవాలి. ఆ బలం నీది కాదు. నాయన ఈరోజు నీ బలం కొంచెం ఇవ్వని అడగాలి మీరు. నీ బలం నాకు కొంచెం ఇవ్వ అని. మీరు వినలేదా దేవుడి గురించి? అడుగుతున్నాడు కదా ఇక్కడ క్వశ్చన్. ఎక్కడ అడుగుతున్నాడు? యెషయాలో కదా. మళ్ళీ యెషయా దగ్గరికి వెళ్తాను రండి. నువ్వు అసలు వినలేదా నీ దేవుడి గురించి? 28వ వచనం. నీకు తెలియలేదా? నీవు వినలేదా? బూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, అలయడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. అయితే మన దేవుడు ఎటువంటి వాడు? ఆయన బలం మనకి ఇచ్చాడు అనుకోండి. మన దేవుడు ఎటువంటి వాడో తెలుసా మీకు? ఆయన ఎప్పుడు సొమ్మసిల్లడు. మన దేవుడి యొక్క స్పెషాలిటీ అది. సొమ్మసిల్లిపోతాం. ఎప్పుడు సొమ్మసిల్లిపోతాం? పని చేసి మామూలుగా డే అంతా మనం పరిగెత్తి పని చేసి అలా తిరిగి ఇలా తిరిగి ఆ పనులు చేసి ఈ పనులు పని చేసే వాళ్ళ గురించి మాట్లాడుతున్నానే, ఇంట్లో మామూలు కూర్చునే వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. కొంచెం అటు ఇటు పనులు, కొంచెం శరీరానికి అది పనులు చేస్తారు కదా అలాంటి వాళ్ళ కోసం. అలా తిరిగి డే అంతా అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్ అన్నం తినేసిన తర్వాత అమ్మా అని సొమ్మసిల్లిపోతాం కదా మనం. అప్పుడు మంచి నిద్ర వచ్చేస్తుంది. అవునా? వస్తుందా? ఇలా ఏమి శరీర శ్రమ లేని వాళ్ళకి నిద్ర రాదు. రాత్రిపూట ట్యాబ్లెట్ వేసుకోవాలి నిద్రకే. అప్పుడు నిద్ర వస్తుంది కదా. సొమ్మసిల్లిపోయి నిద్రపోతాం, ఆదమరిచి నిద్రపోతాం కదా. మన దేవుడికి అది లేదంట. హల్లెలూయా. ఆయన ఎంత పనైనా చేస్తాడు. సొమ్మసిల్లడు, అలయడు, కునుకడు. హల్లెలూయా. ఆ బలం నీకు ఇస్తాడంట. కావాలా? హల్లెలూయా. ఆ బలం మనకు కావాలి. బలము తనదని దేవుడు, అది ఎవడి సొత్తు కాదు. హల్లెలూయా. ఎవడి సొత్తు కాదు, అది నాది. హల్లెలూయా. ఆ బలము మనకిస్తే మనం ఈ సమస్యల నుంచి బయటికి వచ్చినా రాకపోయినా మనం మాత్రం మంచి బలంతో ముందుకు వెళుతూ ఉంటామండి. ఈ బలం ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకని అందరూ అడుగుతారు మనల్ని చూసినప్పుడు. అప్పుడు ఏమైపోతుందంట శత్రువు ఇక్కడ. మళ్ళీ 129 దగ్గరికి వచ్చేయండి. వారి ఇంటి మీద పెరుగు గడ్డి వలె నుందురుగాక, ఎదుగక మునిపే అది అసలు ఇంకా ఎదగక్కర్లేదు పక్కన. అది ఎదగకుండానే అది ఏమైపోద్ది? వాడిపోతుందంట. కోయువారు తన గుప్పిలినైనను, పనులు కట్టువాడు తన ఒడినైనను దానితో నింపు. ఇంకేంటి చేస్తాడు? కోయువాడు తన గుప్పిలితో కోయడానికి లేదు, పనులు కట్టేవాడు తన ఒడిలో దాన్ని నింపుకోవడానికి కూడా లేదు. అప్పుడు దారిన పోవువారు యెహోవా ఆశీర్వాదము నీ మీద ఉండునుగాక అంటే అప్పుడు నువ్వేమనాలంట? యెహోవా నామమున మేము దీవించుచున్నాము అనాలంట. హల్లెలూయా. అలా అనకయుందురు అని ఉంది ఇక్కడ. కానీ అక్కడ ఇజ్రాయేలీలకి ఎలా ఉంటుందంటే, అంటే బోయజు దగ్గర మనం చూస్తాం, దేవుడు నిన్ను దీవించిన గాక అని వాళ్ళు అంటారు. అప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన గాక అంటాడు ఆయన. అలాంటి గొప్ప ఆశీర్వాదం మన జీవితంలోనికి రాబోతూ ఉంది, వచ్చింది, వస్తుంది, అనుభవిస్తున్నాం మనం. ఇందాక నేను చెప్పిన సమస్యలు చెప్పానే చాలామందివి. అలాంటి పేషెంట్స్ ఎవరన్నా మీ ఇంట్లో ఉన్నారా? అలాంటి యవ్వనస్తులైన బిడ్డలు ఉన్నారా? అందుకు దేవునికి వందనాలు కదా. అలాంటి క్యాన్సర్ పేషెంట్తో నీ తల్లిదండ్రి పడుకొని ఉన్నారా? లేదు కదా. దేవునికి వందనాలేనా? ఇంకెందుకు అలాంటి మాటలు మనం చెప్పుకోవడం? కానీ అలాంటి నా నోటి నుంచి చెప్తున్నాను. మామూలుగా వ్యసన పరులైన వాళ్ళు, తాగేసి ఇంటి దగ్గరికి వచ్చి కొట్టేవాడు, అస్సలు 5 పైసలు ఇంటికి తెచ్చి ఇవ్వలేని భర్త, తిరుగుబోతువాడు, వ్యభిచారి, ఇలాంటి వాళ్ళు ఉన్నారా? లేరు కదా. సమస్య మనం తట్టుకునే సమస్య చిన్నదే దేవుడు మనకి అలౌ చేశాడు. అది మనం తట్టుకోగలుగుతున్నాం. తిండి ఉంది, బట్ట ఉంది, ఆరోగ్యం ఉంది. ఆ రోజుకి కావలసిన అవసరత ఆ రోజుకి తీర్చబడుతుంది. ఒక అప్పే నీ మీద ఉండని, అది గడ్డి, అది ఖచ్చితంగా తీర్చబడుతుంది. అది మన కన్నులు ఎదుటే మరుగైపోద్ది. అది కన్నులు ఎదుటే మరుగైపోద్ది. దాన్ని చూసుకొని ఏడుస్తావేంటి? బిడ్డ వ్యసనపరుడే, పోరాడు వాడితో. పోరాడు ప్రార్థనలో. మొన్న ఆదివారం చెప్పాను, నువ్వు పోరాడేది శాతానుతో, అంధకార సంబంధులకు, దురాత్మ సమూహాలతో. అది నీ కొడుకుతో కాదు. వాడిని అక్కడే ఉండని, వాడిని అక్కడ పెట్టి నీవు పోరాడు, ప్రార్థన చేయి. వాడు ఓడిపోతాడు ఖచ్చితంగా. అసలు వాళ్ళు లేకుండా పోయారు. ఈరోజు ఇజ్రాయెల్ కంట్రీ అలాగే ఉంది. నువ్వు అలాగే ఉంటావు. హల్లెలూయా. నిన్ను ఏ సమస్య కదల్చజాలదని దేవుడు ఈరోజు గట్టిగా చెప్తున్నాడు మీతో, చాలా గట్టిగా.
ఈరోజు యూట్యూబ్ ద్వారా వింటున్న వాళ్ళందరూ కూడా ఈ వాక్యము ద్వారా వాళ్ళు ధైర్యం తెచ్చుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఒకవేళ మీ ఇంట్లో అలాంటి పేషెంటే ఉన్నా, సమస్య ఉన్నా, వ్యసనమే ఉన్నా, బాధే ఉన్నా, బంధకమే ఉన్నా, కొన్ని రోజులే అది, కొన్ని రోజులే. వాళ్ళ సమస్య వచ్చినప్పుడు అటు ఇటు కొంచెం కొట్టుకుంటుందేమో ఆ కంట్రీ, ఆ తర్వాత మళ్ళీ అది అలాగ స్టాండ్ బై అయి ఉంటుంది. హల్లెలూయా. వాళ్ళ మీదకి వచ్చిన వాళ్ళందరూ ఈరోజు నిజంగానే ఏ రాజ్యము, మాదీయ పారసిక రాజ్యాలు లేవు అసలు అక్కడ. అమాలేకీలు మీ తరతరాలకి కూడా యుద్ధం చేసినా మీదే జయం. ఈరోజు అమాలేకీలు అనే జాతి లేదు వరల్డ్లో, అమాలేకీలు అనే జాతి లేదంట. వాళ్ళని నువ్వు చూడవన్నాడు కదా దేవుడు. ఇంకా కనానీయులు లేరు, వాళ్ళందరినీ పూర్తిగా నేలమట్టం చేసేసాడు దేవుడు. నీ మీదకి వచ్చిన వారు ఎవరిని అలా ఉంచడు ఆయన. అది ఏ సమస్యగా ఉండజాలదు ఖచ్చితంగా. అది మన వ్యక్తిగతంగా మనం చేసుకున్నటువంటి సమస్యలు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. దేవుని దగ్గరికి వచ్చి నమ్మకంగా ఉండండి. అది దేవుని ఆత్మతో నింపబడి దేవుని కొరకు కనిపెడుతూ ఒకే రకంగా భక్తిని మెయింటైన్ చేస్తూ నమ్మకంగా ఉన్న వాళ్ళకి ఏమవుతుందంట, నీకు అనేకమైన సమస్యలు వచ్చినప్పుడు మనుషులు చుట్టూరు అంటూ ఉంటారు, నీకు చాలా దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. అయితే కనబడితే మనం ఏమైనా అడుగుతామేమని భయపడిపోతూ ఉంటారు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు మళ్ళీ వాళ్ళని మీరు తిట్టుకోవద్దు. అదంతా కూడా మనం చూడాల్సిన అవసరం లేదు. మనకి బలం వచ్చేదంతా పైనుంచి. హల్లెలూయా. మనకి బలం వచ్చేదంతా పైనుంచి. మన మినిస్ట్రీని చూసి చాలామంది అంటున్నారు వీళ్ళకి ఖచ్చితంగా పైనుంచి ఫండింగ్ ఉందంటున్నారు. వీళ్ళకి పైనుంచి వచ్చేస్తుందండి. మీ పాస్టర్ గారికి లేకపోతే ఆ మెయింటెనెన్స్ ఏంటి, ఆ చర్చ్ ఏంటి, ఇంత ఎక్కడి నుంచి వస్తుంది, పైనుంచే వచ్చేస్తూ ఉండొచ్చు. నిజంగానే బలము నాకు పైనుంచి. హల్లెలూయా. ఆయన బలము, ఆయన ఎలాంటి వాడు మన దేవుడు తెలుసా మీకు? ఈ భూమి మీద ఉన్న బంగారం అంతా అయిందేనంట. హల్లెలూయా. ఈ భూమి మీద ఉన్న వెండంతా అయిందేనంట. ఈ భూమి మీద ఉన్న డబ్బులన్నీ ఆయనవేనంట. ఈ భూమి మీద ఉన్న కొండలన్నీ ఆయనవేనంట. ఈ భూమి మీద ఉన్న సముద్ర జలములన్నీ ఆయనవేనంట. 1000 కొండల మీద గొర్రెలు మేకలు ఆయనవేనంట. ఆయన దగ్గర నుంచి నాకు సపోర్ట్. హల్లెలూయా. హల్లెలూయా. మనందరికీ సపోర్ట్ ఆయన దగ్గర నుంచే. కాబట్టి ఈరోజు ఏ సమస్య అయినా అవ్వండి, అది అప్పే అవనియండి, వ్యాధి అవనియండి, భర్తతోనే అవనియండి, బిడ్డలతోనే అవనియండి, ఒక పెళ్ళే అవనియండి, ఒక బిడ్డలు పుట్టడం అవనియండి, ఏదైనా అవనియండి. ఇంకా నాకు అంతకంటే ఎక్కువ పేర్లు నా వినికిడిలో లేవు ప్రస్తుతానికి ఉన్నవి. అవి ఉంటాయి, ఇంకా సమస్యలు చాలా ఉంటాయి, చెప్పుకోవడానికి వీలు లేని సమస్యలు ఉంటాయి చాలా. అలాంటివి ఎన్ని ఉన్నా కూడా ఈరోజు భయపడడానికి వీల్లేదు. సొమ్మసిల్లిపోవద్దు, దిగజారిపోవద్దు. సొమ్మసిల్లిపోతూ ఒకవేళ ఈరోజు వచ్చావేమో ఇక్కడికి, నీకు బలం ఇచ్చేశాడు దేవుడు. హల్లెలూయా. బలాభివృద్ధి కలుగజేశాడు ఆయన. నీవు ఏమంటారు, సొమ్మసిల్లిపోయానని నేను ఇందాక చెప్పిన వేషాలు ఏమీ వేయకుండా నేను బలంగానే ఉన్నానని ప్రార్థనలకు రండి. దట్స్ ఆల్. నేను బాగానే ఉన్నాను, బలంగానే ఉన్నాను. శత్రువా పడిపోయాను అనుకున్నావా? ఈరోజు మా పాస్టర్ గారు చెప్పారు, నేను లేచిపోయాను పైకి. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు వాడు నా వైపు చూస్తాడు. అప్పుడు నేనేమంటాను, పావతలకి అయిపోయింది కదా, ఏమి చేయలేడు. ఎందుకంటే మన పక్షముగా ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు, అధికుడు, బలవంతుడు, సర్వశక్తిమంతుడు. అట్టి దేవుని యొక్క బలము మనకి అనుగ్రహింపబడునుగాక. అట్టి దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తితో మనము నింపబడదుముగాక. బలం ఆయనే మనకు బలం ఇచ్చేవాడు. కొన్ని మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. స్తోత్రములు దేవా, పరిశుద్ధుడానికి వందనాలు. ప్రేమగల మహా గొప్ప తండ్రి నీకు వందనాలు. నీవు మాట్లాడితే నిజంగా ఈరోజు మేము బ్రతికాము. వాటిని పట్టుకుని మేము ఏడవం ప్రభువా, వాటిని పట్టుకుని మేము దిగజారం ప్రభువా. దేవా, ఈరోజు మేము నూతన బలం పొందుకున్నాం ప్రభువా, నూతన శక్తి అది మీ నుంచి వచ్చిందే అయ్యా. బలము నీదేనయ్యా, ఆ బలము నీదే ప్రభువా. గొప్ప కార్యాలు మా పక్షముగా మీరు జరిగిస్తావని ఈరోజు వినిన అనేక మంది బలాభివృద్ధిని అందుతున్నారని, బలము తెచ్చుకున్నారని, దేవుని ఆత్మశక్తి వారిని ముట్టుకుందని, వారి మీదకి దిగి వచ్చిందని, ఆత్మతో నింపబడ్డారని నమ్మి విశ్వసిస్తున్నాం ప్రభువా. నాయన, ఇంకా ఏ విధమైనటువంటి దిగజారుడుతనం మా దగ్గర లేదు ప్రభువా. మేము సొమ్మసిల్లిపోలేదు ప్రభువా. నూతన బలం ఇచ్చినందుకు వందనాలు. యోబు తన జీవితంలో ఎన్ని శోధనలు వచ్చినా సొమ్మసిల్లిపోలేదయ్యా. నా దేవుడు సజీవుడని చెప్పాడు, నేను ఆయనను చూతునని చెప్పాడు. నాయన, మేము అంతకంటే బలముగా నిలబడడానికి అవసరమైన కృప మాకు కూడా కావాలి. అట్టి కార్యాలు జరిగించి మహిమ పొందుకోమని యేసయ్య శ్రేష్ఠ నామంలో ఈ ప్రార్థనని సన్నిధికి సమర్పిస్తున్నాము తండ్రి. గాడ్ బ్లెస్ యూ.